వేళ్లకు టచ్, జుంబాతో ఫిట్, అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. నల్ల చెరువును ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చేస్తోంది. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. నల్ల చెరువు విస్తీర్ణం 27 ఎకరాలుంటే 14 ఎకరాల ఆక్రమణకు గురైనట్టుగా గుర్తించినట్టుగా అధికారులు సర్వే చేశారు. ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. కూకట్పల్లి నల్లచెరువు పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్న బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ కట్టడాలను అధికారులు కూల్చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అధికారులు కూల్చివేస్తున్నారని వాపోతున్నారు. కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా చేయడం వల్ల నార్మల్ వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. పోగొట్టుకునేది అందరూ పేదవాళ్ళే. కనీసం మినిమం కొంచెమైనా ఉండాలి. వాళ్ళ సిచ్యువేషన్స్, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ గురించి అర్థం చేసుకుంటే బెటర్ కదా. చేసే ముందు ఈ అబ్బాయి ఈ ప్లేస్ కాదు, ఇది ప్లేస్ ఎవరిదో. ఇతను దీని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాడు. ఆ 2 కిచెన్ల మీద దాదాపు ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని అన్ని అప్పులు చేసి ఇక్కడ పెట్టిండు. సో అతను ఇంకా ఏదో సొసైటీని ఉద్ధరించాలని చెప్పి మంచి బెస్ట్ వింటేజ్ కిచెన్ అని చెప్పి అన్ని ఇత్తడి సామాన్లకే ఒక 20 లక్షలు పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు సడన్ గా కూల్చి పడేస్తే ఆ అమ్మాయి వైఫ్ ప్రెగ్నెంట్, ఇప్పుడు 7th 6 months, ఇంకా 2-3 నెలల్లో డెలివరీ టైం ఉంది. ఈ టైంలో ఇలాంటి వీళ్ళు రోడ్డు మీదకి వస్తే ఎలా బ్రతుకుతారు ఏంటండి? కొంచెమైనా టైం ఇచ్చి మినిమం ఒక 2-3 months ఎవరి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, ఒక 2-3 months టైం ఇచ్చి మేము తీసేసి అప్పుడు కూడా వాడు వెళ్ళకపోతే అది వాడిదే తప్పు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి ఇంకొక గవర్నమెంట్ కూల్ చేస్తే మనుషులు ఎలా బ్రతకాలండి? మనం బ్రతికేది అందరూ సొసైటీలోనే కదా. ఈ ప్రాబ్లం మీ ఇంట్లో వాళ్ళకి వస్తే, మీ చుట్టాలకు వస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు చెప్పండి? సార్ నాకు కనీసం ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వలేదు. నిన్నటిదాకా కూడా నాది లేదు 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 అని అనుకుంటూ వచ్చారు సార్. ఈరోజు అకస్మాత్తుగా వచ్చి కరెంట్ కట్ చేశారు. మాకు టైం ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఏదో చేసుకుంటాను కదా సార్. వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి 45 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టాను సార్. అది కూడా మంచి ఫుడ్ ఇద్దామని. బ్రాండ్ యూటెన్సిల్స్ లో ఇంతవరకు హైదరాబాద్ లో ఇవ్వాలి లేదు సార్. కల్తీ ఫుడ్ పెడుతున్నారు. నేను స్వదుద్దేశంతో నేను చిన్న ఏజ్ లో 18 సంవత్సరాల కంపెనీ స్టార్ట్ చేసి నాకు ₹1 కూడా వచ్చే డే నైట్ కష్టపడిన డబ్బులు, నాకు ఒక్క రూపాయి నా అవినీతిగా సంపాదించిన డబ్బులు కాదు. నేను 6 years అగ్రిమెంట్ తీసుకొని కట్టా. నేను కాలువ దగ్గర కూడా లేదు సార్. నాది ఫస్ట్ లేఅవుట్ లో బఫర్ జోన్ ఉంది. బఫర్ జోన్ లో మేము కూల్చాము, కన్స్ట్రక్షన్ ఉన్న వాటిలో మేము కూల్చాము అని చెప్పాడు. ఇప్పుడు ఇది కూల్చడం వల్ల ఏం ఉపయోగము? అయినా పర్లేదు, నాకు మీరు ఏమున్నా పర్లేదు, నా టైం ఇస్తే నేను స్వతంత్రంగా బయటికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏదో మాఫియా నడిపించి బీరు నడిపించి చేయట్లేదు. నేను బ్రాండ్ యూటెన్సిల్స్ లో బెస్ట్ వింటేజ్ క్యాటరర్స్ అని ఒక మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. నాలాంటి యువకులకు మీలాంటి గవర్నమెంట్ సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు అని అడుగుతున్నా. నేను నాతోటి 100 మంది పని చేస్తున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. రైట్, ఘటనా స్థలంలో మా కరెస్పాండెంట్ సుష్మిత ఉన్నారు, మాట్లాడదాం. సుష్మిత, చెప్పండి. వాళ్ళంతా కూడా నిజంగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఏం చెప్తున్నారు? నోటీసులు ఇవ్వకుండా సడన్గా ఈ కూల్చివేతల కార్యక్రమం చేపట్టారని వాళ్ళు చెప్తున్నారు. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్?
సరే మనం చూస్తున్నాం ప్రస్తుతం నల్ల చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే కబ్జా అయిందో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ఇదొక షెడ్ కూడా ఇప్పటికే కూల్చారు హైడ్రా అధికారులు. 2 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చాము జిహెచ్ఎంసీ ద్వారా అని కూడా ఒకవైపు అధికారులు చెప్తున్నారు. అయితే ఇది నివాస సముదాయాలు ఎవరైతే ఉంటున్నారో వ్యాపారాలు నిర్వహిస్తున్నారో వారు మాత్రం చెప్తున్న పరిస్థితి ఏంటంటే నిన్న ఇచ్చారు ఇప్పటికిప్పుడే వచ్చి కూల్చివేస్తున్నారనే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో 16 షెడ్స్ ఉన్నాయి. ఆ 16 షెడ్స్ అన్నింటినీ కూల్చివేస్తున్నారు. 25 భవనాలు ఉన్నాయి. ఆ భవనాలను ప్రస్తుతం నివాసం ఉంటూ ఉండడంతో కూడా వాటిని కూల్చివేయబోమని కూడా హైడ్రా అధికారులు ప్రకటించిన పరిస్థితి. సో ఓన్లీ 16 ఇక్కడ షెడ్స్ ఏవైతే నిర్మించారో వాటన్నిటిని కూల్చివేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ చూసుకుంటే ఇదొక వ్యాపార సముదాయానికి సంబంధించి దాదాపు ₹1 మెషినరీ కూడా ఇక్కడ ఉందని కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా వచ్చి పూర్తిగా కూల్చివేశారు. ఏది నామరూపం లేకుండా ఇక్కడ పూర్తిగా కూల్చివేసిన పరిస్థితి కనిపిస్తున్నాయి. మెషినరీ ఉంది ఒకవైపు, ఎన్నో కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతూ ఉంటుంది. రేపు చాలా వరకు ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా వచ్చి ఒక్కసారిగా కూల్చివేశారు. నోటీసులు ఇవ్వకుండా ఏ విధంగా కూల్చివేస్తారంటూ కూడా ఒకవైపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చుట్టుపక్కల దాదాపు 16 షెడ్స్లు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా కూల్చివేస్తూ ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నోటీసులు ఇవ్వకుండా ఇట్లా ఈ విధంగా కూల్చివేయడం ఏంటంటూ కూడా ప్రశ్నిస్తూ ఒకవైపు ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే వచ్చిన జనాలందరినీ కూడా పోలీసులు ఒకవైపు చెదరగొడుతున్న పరిస్థితి. అంతేకాకుండా భారీ బందోబస్తు మధ్య ఇక్కడ నల్ల చెరువు చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా కూల్చివేస్తూ ఉన్నారు. సో ఇదొక షెడ్ కూడా నిర్మించారు. ఇక్కడ దాదాపు కోట్ల రూపాయలు విలువ చేసే వస్తువులు ఉన్నాయి. మరోవైపు చాలా వరకు క్యాటరర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి వస్తువులు కూడా ఉండడంతో కూడా వారందరికీ ఇప్పుడు చాలా వరకు ఏవి కూల్చబోతున్నారో వాటన్నిటిని ఉన్న సామాన్లన్నింటినీ కూడా వాళ్ళ బాధితులందరూ బయటకు తీసివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ షెడ్స్ అన్ని కూల్చివేసిన అనంతరం కూడా లోపలికి వెళ్ళి వాళ్ళ వస్తువులను బయటికి బాధితులు వస్తూ ఉన్నారు. ఇక్కడ మొత్తం 16 భవనాలు ఉన్నాయి. 7 ఎకరాల ఏదైతే ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారు 27 ఎకరాలు ఉండగా 7 ఎకరాలు కబ్జాకు గురైందని చెప్తున్నారు. 3 ఎకరాలు FTLలో ఉండగా 4 ఎకరాలు బఫర్ జోన్లో ఉందని చెప్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ 7 ఎకరాల్లో ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటన్నిటిని కూడా హైడ్రా అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. దాదాపు 2 వారాల గ్యాప్ అనంతరం కూడా హైడ్రా ఒక్కసారిగా కూడా దూకుడు పెంచింది. మాదాపూర్ తర్వాత కూకట్పల్లిలో ఇవాళ ఇక్కడ కూల్చివేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో చాలా వరకు బాధితులంతా కూడా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా ఇక్కడ చేస్తూ ఉన్న నేపథ్యంలో పోలీసులు ఆపివేసి వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఇదొక షెడ్ నిర్మాణం. ఈ షెడ్డుతో పాటు మరో 15 నిర్మాణాలు ఉన్నాయి. ఇప్పటికే 5 నిర్మాణాలను కూడా కూలగొట్టారు. మరో 10 నిర్మాణాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ 10 నిర్మాణాలు కూడా మధ్యాహ్నం లోపు కూడా కూల్చివేస్తామని చెప్తున్నారు. సో ఈ 10 నిర్మాణాలు కూల్చివేసిన అనంతరం కూడా భవన సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ వదిలేస్తాము. ఎందుకంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వాటిని వదిలేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ షెడ్స్ ఉన్నాయో ఇవి కూడా కొన్ని సంవత్సరాలుగా మేము ఉంటున్నాం, మరి వీటిని ఎందుకు కూలుస్తున్నారనే ఒక ప్రశ్న అయితే వీళ్ళు లేవనెత్తుతూ ఉన్నారు. మరి 2-3 సంవత్సరాలుగా చాలామంది ఇక్కడ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆ వ్యాపారం నిర్వహిస్తున్న సమయంలో మరి వీటిని మాత్రం ఎందుకు కూలుస్తున్నా అనే చెప్పి ఒక ప్రశ్న అయితే చెప్తున్నారు. మొత్తంగా మనం చూసుకుంటే ఒకవైపు పోలీసు బందోబస్తు, ఒకవైపు జనాలు పూర్తిగా వచ్చిన పరిస్థితి. ఇక్కడ కొంతమంది బాధితులను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీకు నోటీస్ ఎప్పుడు ఇచ్చారండి? నోటీస్ ఎవరు ఇచ్చారు మేడం? నోటీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు మేడం. నిన్న చెప్పారు, ఇవాళ కాల్ చేస్తూనే ఉన్నాము. కాల్ చేస్తుంటేనే ఉండదు, మమకారం లేదు, ఇది లేదు, విద్యది లేదు. వాళ్ళకి కొద్ది కాల్ చేస్తున్నాం, కొంచెం 5 నిమిషాలు మా ఓనర్ వచ్చి నైట్ చెప్పిండు. అయితే కాల్ చేస్తున్నాం మేము, మాకు కనీసం 1 గంట టైం ఇచ్చిన మా సామాన్లు తీసుకునే వాళ్ళం రెడీ చేసుకున్నాం మేము. మాకు టైం ఇస్తే మేము చేసుకుంటాం కదా. ఎంత మిషనరీ ఉందమ్మా ఇందులో? మిషన్ ₹1 మిషన్ అమ్మా, ₹1 లోన్ తీసుకున్నామమ్మా. మేము బతకడానికి వచ్చినాం. మా ఓన్ది కూడా కాదు, మేము రెంట్ కొంటున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం, రెంట్ అన్ని కడుతున్నాం. మేము సంవత్సరం అయిందమ్మా ఇక్కడ వచ్చి, సంవత్సరం అయింది. ఇప్పుడే మొన్ననే కట్టినాం ఈ షెడ్. 20 లక్షల రూపాయలు ఈ బండలు మేమే వేయించినాం. ఇవన్నీ చుట్టూ ఈ రేకులు కూడా షెడ్ కూడా మేమే వేసినాం అమ్మా. ఇవి వాళ్ళు ఓన్లీ ప్లేస్ ఇచ్చిండమ్మా, ఓన్లీ ప్లేస్ ఇచ్చిండు. ప్లేస్ ఉంది నాకు, ఇలా వాళ్ళు ఆయన చెప్తుంటే ఇలా ఇది ఉంది అని చెప్తుంటే మేము తీసుకోకపోదుము. కబ్జాలో ఉంది మొత్తం, అలా ఉందని మాకు తెలియదు. తెలుసుంటే మేము ఎందుకు వస్తామమ్మా? తెలుసుంటే మేము ఎందుకు వస్తాం చెప్పు? మాకేందుకు అవసరం? అది ఇక్కడ మేము అంతా ఇది చేసుకోవడం అవసరం అదా? ఎప్పుడు వచ్చినారు పోలీసులు? పొద్దునే వచ్చి ఇప్పుడు వచ్చిర్రు పోలీసులు. ఇంత ముందు ఎవరు రాలేదు, ఇప్పుడు వచ్చి అన్ని బందోబస్తు. మేము సమానం తీయనుకుంటా పోలీసులు వచ్చి ఆపేసిర్రు. మాకు పోలీసులు వచ్చి పట్టుకున్నారమ్మా, మాకు బయట గుంజుకోపోయారు. వాళ్ళ సొమ్మ, ఈ సొమ్ము వాళ్ళదా? ఎంత డబ్బులు ఖర్చు పెట్టేది మేము పెట్టి తీసుకున్నావా? ఎవరు గవర్నమెంట్ ఇచ్చిందా?
ఎవరు గవర్నమెంట్ ఇచ్చిందా? ఎవడు ఇచ్చిండు? జిహెచ్ఎం సోలు ఇచ్చిర్రా లేకపోతే ఓనర్ ఇచ్చిండా? ఎవడు ఇచ్చిండు? మా డబ్బులు పెట్టి హెచ్ఎంసీ వాళ్ళు రాలేదా నిన్న మొన్న? మధ్యాహ్నం చెప్పాను. నిన్న మధ్యాహ్నం వచ్చిర్రు. చెప్పాను అప్పటి నుంచి స్టార్ట్ చేసేసాము. అప్పటికే రూమ్ ఎక్కడ ప్లేస్ కూడా దొరకలేదు. అయినా సరే రోడ్డు మీద పెట్టామండి, సైడ్ కి తీసి కొంచెం తీసేసే లోపు కూడా ఆగలేదు. ఒక 1 అవర్ ఇస్తుంటే మొత్తం కవర్ చేసే వాళ్ళం. క్రేన్ కూడా పిలిపించుకున్నాం మేము. కొంచెం సేపు ఆగొచ్చు కదా. నేను వాళ్ళతోటి నేను మిషన్లు అన్ని తీసుకుంటాను సార్. నాకు ఒక గంట టైము ఆగండి, ఒక గంట సేపు ఆగితే అయిపోతుంది. పోలీసులు కాలు పట్టుకున్నా కూడా ఆగుతలేరు. ఎంత లాస్ వచ్చిందమ్మా మరి ఇట్లా? చాలా లాస్ అయిందమ్మా. మొత్తం ₹1 లాస్. ₹1, ₹2 కాదు. మిషన్లు ఉన్నాయి లోపల, మిషన్లు అన్ని మొత్తం పోయినాయి. ఇంకా 2 మిషన్లు బయటికి 2 మిషన్లు తీయనిచ్చిర్రు. తీయ బయట కూడా పోనీయలే. ఈ బండలు కూడా వేయించాం. ఇవన్నీ మేమే చేపించుకున్నాం అమ్మా. నెల అవుతుంది చేపించి. అధికారులతో మాట్లాడారా మరి? మేము ఒక సంవత్సరం నుంచి ఇన్నే ఉంటున్నారు, అడిగిరా? ఎవరికి చెప్తేనే కదా అడిగేది. మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా. మాకు ఎవరు ఏం అనలేదు. ఈ కబ్జా షెడ్ వేసిన జిఎస్ఎం వాళ్ళు వచ్చి ఆపాలి కదా. ఎవరైతే రెంట్ కి ఇచ్చారో వాళ్ళు ఏం చెప్పలేదా? చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఎవరు చెప్పలేదు. ఇలా ఉన్నదని కూడా ఎవరు ఇన్ఫర్మేషన్ లేదు. షెడ్ కట్టేటప్పుడు అయినా అరే బాబు ఇది కాదు, కట్టు కాదు, నువ్వు షెడ్ వేసుకోకు, ఇక్కడ ఇది ఇదుల్లో ఉందని చెప్తే కదా. చూస్తున్నాం కదా మొత్తంగా. ఇది నిన్న మధ్యాహ్నం వచ్చి చెప్పారు. మేము మొత్తం కూడా ఈ సామాన్ అయితే తీసివేసే ప్రయత్నం అయితే చేస్తున్నాము. కానీ ఉన్నట్టుండి అధికారులు వచ్చి ఇక్కడ పూర్తిగా సామాను కూల్చివేసిన పరిస్థితి. ఎన్నో మెషినరీ ఉంది, ఎన్నో మాకు లక్షల రూపాయలు లాస్ అయింది, ఎన్నో కోట్ల రూపాయలు విలువ చేసే మెషినరీ ఉంది. ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఈ సొమ్మంతా కూడా ఇక్కడ మొత్తం ఏర్పాటు చేసుకుంది మా సొమ్మే అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఒకసారిగా హైడ్రా అధికారులు వచ్చి ఈ విధంగా కొరడా జులిపించడంతో కూడా ఇక్కడ బాధితులంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. హరి. All right, Sushmita.